పబ్లిక్ టాక్ ప్రభాస్ సినిమా అసలు ఎలా ఉంది? సలార్ మూవీ మరి హిట్టా ఫట్టా? యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఇన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈ రోజు ఆడియన్స్ ముందుకొచ్చింది. చాలా కాలం తర్వాత ఓ మాస్ యాక్షన్ సినిమాతో ప్రభాస్ వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకైతే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అయితే వస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం అయితే మన ముందుకొచ్చేసింది. ఇన్నాళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ కదా. సో ఈ సలార్ కి సంబంధించి కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం సలార్. ఇదైతే ఇప్పుడు రిలీజ్ అయిపోయిందనమాట. సో ప్రస్తుతానికైతే దాని కథకు సంబంధించి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా. యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. అదే విధంగా సలార్ కి పోటీగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా వచ్చేసాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ కూడా తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రాజ్ కుమార్ షారుఖ్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా డంకీ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. కానీ క్రిస్మస్ సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద 2 భారీ బడ్జెట్ చిత్రాలు అయితే పోటీ పడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ వీకెండ్ మరి ఏ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందన్న సందేహాలైతే ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనిపైన ఇటీవల ఓ ఆంగ్ల మీడియా జరిపిన సర్వే జరిపింది. అయితే హైదరాబాద్ మూవీ లవర్స్ ఎవరైతే నాడీ పట్టుకునే ప్రయత్నం చేస్తే గనుక ఈ సర్వేలో సలార్ విన్నర్ గా నిలవడం ఇప్పుడు క్రేజీ న్యూస్ గా మారుతోంది. అయితే అసలు కథ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే, తండ్రికి తెలియకుండా ఇండియాకి వస్తుంది ఆద్య, అంటే హీరోయిన్ శృతి హాసన్. కాన్సర్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండడంతో రక్షణ కోసం వెళ్ళాలన్నమాట. మైమ్ గోపి ఇందులో యాక్ట్ చేస్తున్నారు. అతనికి ఫోన్ చేస్తారు. దేవా సూచనలను పాటిస్తూ, దేవా ఇక్కడ ప్రభాస్, తన సూచనల్ని పాటిస్తూ ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి అతడి దగ్గరకు తీసుకెళ్తాడు. దేవా బొగ్గు గనుల్లో పనిచేస్తుంటే అతడి తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తుంది? 7 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది? కాన్సార్ కర్త అంటే రాజమన్నార్ జగపతి బాబు. ఆ తర్వాత ఆయన కుర్చీ మీద కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజమన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజ్ మన్నార్కు అండగా నిలబడిన దేవా ఏం చేశాడు అనేది సినిమా. అయితే ఈ సినిమా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే, చివరకు శృతి హాసన్ అయితే సేఫ్గా ఉంటుంది. కానీ ఈ 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అదేవిధంగా దేవా వాళ్ళ అమ్మ ప్లాస్టిక్ కత్తిని చూసినా సరే ఎందుకు ఆందోళనకు గురవుతోంది? కేజీఎఫ్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కథనం, అంటే హీరోయిజం. అదే హీరోయిజంకి ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ ప్రభాస్ ని మంచి రేంజ్ లో అయితే ఉంచేశాయి. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. సలార్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను చూస్తే ఆ మాట గుర్తుకొస్తుంది. ఆ కట్అవుట్ ను సరిపడా అటువంటి కట్అవుట్ పడి చాలా రోజులైందని గుర్తొస్తుంది. హీరోయిజం, ఆ హీరో ఎలివేషన్స్ ప్రభాస్ కట్అవుట్ ఉండడంతో వర్కౌట్ అయ్యాయి. ఆయన ఇమేజ్ వల్ల నమ్మేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్లలో ప్రభాస్ అవలీలగా చేసేశారు. ఆ ఫైట్స్ చేయడానికి పెద్దగా కష్టపడినట్లయితే అనిపించలేదు. ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ తర్వాత ఈశ్వరీరావు, పృథ్వీరాజ్, సుకుమారన్ హైలైట్ అవుతారు. తమ నటనతో వాళ్ళిద్దరూ ఆకట్టుకుంటారు. కన్నబిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీరావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే, కానీ ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియారెడ్డి, రామచంద్రరాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టీను, ఆనంద్ తదితరులు తమ పాత్రలకైతే పరిధి మేరకు నటించారు. ఇక చివరిగా ఏం చెప్పాలి అంటే, సలార్లో ప్రభాస్ కట్అవుట్ కి తగ్గ యాక్షన్ సీక్వెన్సులు, హీరోయిజం అయితే బాగా ఉంది. అయితే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ అయితే ప్రశాంత్ నీల్ తీశాడు. ప్రభాస్ మరియు యాక్షన్ సినిమాలో ఆ కాంబినేషన్లో ఒక్కటే మెప్పిస్తుంది. కథపై అంచనాలు వీలైనంత తక్కువగా పెట్టుకుంటే థియేటర్లకు వెళ్ళండి.
అయితే లేదంటే డిసప్పాయింట్ అవుతారు, జాగ్రత్త. ప్రవాస్ అభిమానులకైతే మాస్ జనాలకు నచ్చే చిత్రం అయితే సలార్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ హైదరాబాద్ లో హిట్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా సలార్దే అవుతుందని అందరి అంచనాలు కూడాను.